అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 10వ తరగతి తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి కవి పరిచయం నుండి వ్యాకరణ అంశాల వరకు అన్ని వీడియోలు ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. 2027 సంవత్సరం తెలుగు పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థులందరూ 90% పైగా మార్కులు సంపాదించడానికి కావలసిన అన్ని రకాల ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా వీడియోలో ఇవ్వబడుతున్నాయి. ఈ వీడియో చివరిదాకా చూడండి. పాఠ్యాంశం పూర్తిగా మీకు వివరించడం జరుగుతుంది. ఇప్పుడు మనము 2వ పాఠ్యాంశానికి సంబంధించి ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వివరణను చూస్తున్నాము. ఇది పాఠ్యాంశం ఎవరి భాష వాళ్లకు వినసొంపు. డాక్టర్ సామల సదాశివ. పాఠ్యాంశం పేరు వినగానే మనకు కొంత పాఠ్యభాగం గురించి కొంత అర్థం కావాలి. ఎవరి భాష వాళ్లకు వినసొంపు. సొంపు అంటే అందమైనది అని అర్థం. అంటే ఎవరు మాట్లాడే భాష వాళ్లకు వినడానికి చాలా బాగుంటుంది. ఎవరి భాష వాళ్ళు మాట్లాడాలి. ఎవరి మాతృభాషలో వాళ్ళు మాట్లాడితేనే మాతృభాష బాగా అర్థమవుతుంది అనేది ఇక్కడ మనకు ఒక భాష గురించిన పూర్తి సమాచారాన్ని ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు పాఠ్యాంశంలో ఏముంది, ప్రవేశిక చూడండి. ప్రవేశికలో ఏముంది, తర్వాతి పాఠ్యాంశాల్లో ఇవన్నీ కూడా వస్తాయి. సంస్కృత ఆంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు, ఆంధ్ర బిల్హన బిరుదాంచితుడు అయిన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఇగపటు అన్నాడు. ఆంధ్ర బిల్హన అనే బిరుదు కలిగినవాడు, బిరుదాంచితుడు అంటే బిరుదు కలిగినవాడు ఎవరు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఏమన్నాడంట? వారి రామచంద్ర ఇగపటు అన్నాడంట. అంటే సంస్కృతంలో ఆంధ్ర భాషలో, ఆంధ్రం అంటే తెలుగు, కావ్య భాషలో వ్యాకరణ శాస్త్రంలో పండితుడు, ఉద్దండ పండితుడు. ఉద్దండ అంటే గొప్ప అని అర్థం, పండితుడు. కానీ ఇగపటు అనే మాట మాట్లాడాడు. ఓకే. గుడి పూజారి మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని ఆశ్చర్యపరిచాడు. యాక్చువల్గా మనం గుడికి వెళ్తే సంతోషం కోసం వెళ్తాం, కానీ ఇక్కడ ఏమన్నాడంట? కండ్లకు నీళ్లు పెట్టుకోండి అన్నాడట. మసీదు మెట్ల మీద కూర్చొని పకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను అన్నాడు భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ థకీమీర్. ఒక గొప్ప కవి మీర్ థకీమీర్. ఆయన ఏమన్నాడంట? ప్రజల భాషను ఎలా నేర్చుకున్నాను అంటే చెప్తున్నాడంట. నేను మసీదు మెట్ల మీద కూర్చొని పకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని నేర్చుకున్నాను అన్నాడట. ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ యాది అనే గ్రంథంలోని. యాది అనేది ఆయన ఆత్మకథ. ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదవవలసిందే. అసలు ఏంటి ఇక్కడ వారి రామచంద్ర ఇగపటు అని ఎందుకు అన్నాడు? గుడి పూజారి ఇవన్నీ ఎందుకు అన్నాడు? ఈయన మసీదు మెట్ల మీద ఎందుకు కూర్చోవలసి వచ్చింది ప్రముఖ కవి అనేది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ పాఠంలోకి వెళ్ళవలసిందే. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఓకే, మొదటి భాగం ఇది. తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బి అని నా 4 ఏళ్ల మనవరాలు లావణ్య నా చేతికిచ్చింది. ఆమె కంటే 2 ఏళ్ళు పెద్ద మనవరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింట ఉన్నది. హైదరాబాద్లో ఉండే నా 2 మనవరాళ్ళు హిందీ మాట్లాడతారు. వాళ్లకు తెలుగు రాదు. అంటే కొన్ని తెలుగు మాటలు హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు. కానీ తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారము వాళ్లకు తెలియదు. నాకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చే లావణ్యే నాకిప్పుడు తోడు. 4 ఏళ్ళు పూర్తిగా నిండని లావణ్య ఇగపటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు అబ్బురపడ్డాను, ఆనందించాను. తాతగారండి, ఇదిగోనండి మీ పాను అన్నా మంచి తెలుగే. అయితే ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది. కొన్నాళ్ళ కిందటి ఒక ముచ్చట యాదికి వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ సామల సదాశివకు 2 మనవరాళ్ళంట. ఒకరు 4 ఏళ్ల మనవరాలు, ఇంకొక 2 ఏళ్ళు పెద్దగా ఉండే మనవరాలు సెలవుల్లో అమ్మమ్మ గారింట ఉంటే ఈయన దగ్గర 4 ఏళ్ల మనవరాలు ఒక ఆమె ఉంది. ఈ 4 ఏళ్ల మనవరాలు ఏమన్నదట? ఈమెకు హిందీ మాట్లాడతారు, తెలుగు రాదు. తెలుగు మాటలను హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు. అయితే కేవలం 4 ఏళ్ల మనవరాలు, హిందీ మాట్లాడే అమ్మాయి, హైదరాబాద్లో పెరిగిన అమ్మాయి ఏమన్నదంట? ఇగపటు అనే ప్రాంతీయ మాండలిక పదం వాడింది. ఇగపటు. ఇదే
ఆంధ్ర భాషలో ఆంధ్ర మాండలికంలో చెబితే ఇదిగోనండి మీ పాను జర్దా డబ్బి ఇగపటు అన్నదంట. అంటే మనం ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో నివసిస్తే ఆ ప్రాంతపు భాష మనకు తెలియకుండానే రోజు వినడం వలన మనకు అలవాటవుతుంది. అది చిన్నప్పటి నుండి మన పరిసరాల్లో పెరిగిన వాతావరణంలో ఆ భాష మనకు పట్టుబడుతుంది, అలవాటవుతుంది. తెలియకుండానే ఆ పదాలు మన మెదడులో చేరిపోతాయి అనడానికి ఇది ఉదాహరణ. నెక్స్ట్ చూడండి. ప్రాకృత అయితే ఈ ఇగపటు అని లావణ్య అనగానే సామల సదాశివకు ఇంకో ముచ్చట యాదికి వచ్చింది. ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులైన తిరుమల రామచంద్ర గారు కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవారు. దాని పేరు హైదరాబాద్ నోట్బుక్. ఏ పత్రికకైనా చివరి పేజీ అందం. కరంజియా అనేది ఒక వ్యక్తి పేరు, నిర్వహించే బ్లిడ్జ్ పత్రికలో కేకే అబ్బాస్ రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికను కొనేవాళ్ళని ఆ తరం వాళ్లకు తెలుసు. అంటే ఒక పత్రిక కొనాలి అంటే మొదటి పేజీ చివరి పేజీ చూస్తారు చాలా వరకు. చివరి పేజీలో బొమ్మనే చిత్రమే కాకుండా మ్యాటర్ కూడా ఉంటుంది. ఏదైనా ఒక అంశం పైన శీర్షిక వహించి ఒక అంశం పైన రాసేవాళ్ళు. అది నచ్చి ఆ పత్రిక కొనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా తిరుమల రామచంద్ర గారు ఆంధ్రప్రభలో ఒక చివరి పేజీ రాసేవారు. దాని పేరు హైదరాబాద్ నోట్బుక్. ఆ చివరి పేజీ పేరు. ఒక వారం హైదరాబాద్ నోట్బుక్లో తమ బాల్యమిత్రులైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నారు. శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చినారట. అక్కడ నుంచి తెచ్చిన ఒక లడ్డూను తమ మిత్రులైన రామచంద్ర గారికి ఇచ్చినారట. ఇస్తూ వారన్న మాటను వారి భాషలోనే రాసినారు రామచంద్ర గారు. అదే మొదటి వాక్యం. వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు. మా లావణ్య వాక్యం వినగానే రామచంద్ర గారు రాసిన వాక్యం యాదికి తగలటం సహజమే. యాది అంటే జ్ఞాపకం, గుర్తుకు రావడం. వారి రామచంద్ర ఇగపటు అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాలు ఉద్దండ పండితులు. సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన విక్రమాంక దేవ చరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని, ప్రౌఢ అంటే మంచి కావ్యం, అంటే అన్ని రకాలుగా అంటే అన్ని లక్షణాలు కలిగినటువంటి కావ్యం, తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించినారు. ఇక్కడ వరకు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఏళ్ల అమ్మాయి ఇగపటు అన్నది. ఇక్కడ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు కూడా వారి రామచంద్ర ఇగపటు అన్నాడు. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, సంస్కృతంలో, తెలుగులో, కావ్యంలో, వ్యాకరణ శాస్త్రాలలో పండితుడైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు వాడిన మాట, ఏ రకమైన పాండిత్యం లేని, ఏ రకమైన చదువు లేని, 4 ఏళ్ళు వయసు కూడా లేని 4 ఏళ్ళు నిండిన లావణ్య అన్న మాట ఒకటే మాట. అది ప్రాంతీయ మాండలికం. అంటే ఎంత చదివినా, ఎంత చదువుకున్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత వయసు ఉన్నా, వయసులో తక్కువైనా వయసులో ఎక్కువైనా, పాండిత్యంలో ఎక్కువైనా పాండిత్యంలో తక్కువైనా ఒకటే మాట ఇక్కడ వాడారనమాట. ఇగపటు అనేది అంటే ఆ తెలంగాణ మాండలిక పదం అనేది ఏదైతే ఉందో ఆ పదము 4 ఏళ్ల లావణ్య వాడింది, లక్ష్మణ శాస్త్రి గారు కూడా వాడారు. ఇది మాండలిక భాష యొక్క గొప్పతనం. మనకు తెలియకుండానే ఎంత గొప్పవారైనా కూడా ఆ పదాలు అలా నోటికి వచ్చేస్తుంటాయి, సందర్భానుసారంగా అవి బయలుపడుతుంటాయి. భాష గొప్పతనం అంటే అదే అని తెలియజేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూడండి, ఇది పుస్తకం గురించి చెప్తున్నారు. ఏ పుస్తకం? విక్రమాంక దేవ చరిత్ర పుస్తకం. అది చాలా పెద్ద పుస్తకం. వారు తమ జీవిత కాలంలో మొత్తం అచ్చు వేసినట్టు లేదు. అక్కడక్కడ కొన్ని అచ్చైన పద్యాలు కనిపిస్తాయి. బిల్హన మహాకవిది అయిన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించుకున్నారు. వారు విక్రమాంక దేవ చరిత్ర అచ్చు కాకుండా రాతప్రతి మీదనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితుల ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలు నేను చదివినాను. వారు ఆంధ్ర బిహాన బిరుదాంచితులు. నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు, కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి వారు నా గురుస్థానీయులు. అంతటి వారు వారి రామచంద్ర, ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, అంతటి వారు వారి రామచంద్ర అని సంబోధించడం, ఇగపటు అనడం వింతగా అనిపిస్తుంది కదా. అది వారికి పసందైన ప్రాంతీయ భాష.
చూడండి ఇక్కడ పసందైన ప్రాంతీయ భాష అంటే ఎంత గొప్పవారైనా కూడా ప్రాంతీయ భాషను ఇష్టపడతారు అనడానికి ఇది చిన్న ఉదాహరణ. ఇక్కడ ఒక చిన్న ముచ్చట యాది చేసుకుంటున్నాను. ఈ నడుమ వ్యాస పూర్ణిమ సందర్భాన బాసర సరస్వతీ క్షేత్రంలో ఎందరో వ్యాస వాంగ్మయం మీద అధికారం ఉన్న పండితులు పౌరాణికులు ప్రసంగించారు. ఒకనాటి వ్యాస భారతం మీది ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న కె కమల గారు చేసినారు. ఆమెను చూస్తూ ఉంటే, వాగ్ధాటి వింటూ ఉంటే ఎవరో యాదికి వచ్చినారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాను. ఆమె కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారి కుమార్తె, మా గురుపుత్రిక. నమస్కరించినాను. లక్ష్మణశాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. ఇక్కడ చూడండి ఇంకా కొంత ఉంది. నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు. ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి, అంటే పాండిత్యంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా, వయసులో ఎంత పెద్దవాడైనా, ప్రాంతీయ భాష తెలంగాణ మాండలికం అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన మాండలికం మాట్లాడడానికి వాళ్ళు అలవాటు పడి ఉంటారు, అది మాట్లాడడానికి ఇష్టపడతారు అని తెలియదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది. ఇందాక అనుకున్నాం మనం. మొత్తం మనకు చూడండి, ఒక మాండలికం మనకు తెలుగు అనేది ఒక భాష, మూల భాష తెలుగు. ఇక్కడ ఆంధ్ర మాండలికం ఉంది, తెలంగాణ మాండలికం ఉంది, రాయలసీమ మాండలికం ఉంది. ఈ తెలుగు అనేది మూల భాష, మూడు మాండలికాలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. ఆంధ్ర ప్రాంతంలో ఉండేవారికి ఆంధ్ర ప్రాంత మాండలికం అంటేనే ఇష్టంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఉండేవారికి తెలంగాణ మాండలికం మీద పసందు ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో ఉండేవారికి రాయలసీమ మాండలికం మీద ఇష్టం ఉంటుంది. ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళు తెలంగాణ మాండలికాన్ని అర్థం చేసుకోవడానికి కొంత ప్రయాసపడతారు. అదే తెలంగాణ మాండలికంలో ఉన్నవాళ్ళు, తెలంగాణ ప్రజలు రాయలసీమ కానీ ఆంధ్ర కానీ మాండలికాలను అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. అంటే ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది. కొంచెం ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆంధ్రాలో సొరకాయ అంటారు, తెలంగాణలో ఆనగంకాయ అంటారు. ఒకవేళ ఆంధ్రాలో ఆనగంకాయ అంటే అర్థం కాదు, ఇబ్బంది పడతారు. ఇప్పుడు రాయలసీమలో ఆలుగడ్డను ఉర్లగడ్డ అంటారు. అదే ఇక్కడ తెలంగాణలో ఉర్లగడ్డ అంటే ఉల్లిగడ్డ, ఆనియన్ ఉల్లిగడ్డ అంటారు. అంటే పదాల స్వరూపం కూడా మారిపోతుంది, పదాల అర్థం కూడా ఒక్కొక్కసారి మారిపోతుంది. ఉదాహరణకు ఆంధ్రాలో కల్లాపి జల్లే పేడను పేడ అంటారు, అదే తెలంగాణలో అయితే పెండ అంటారు. అదే మళ్ళీ మన తెలంగాణ వరకు వచ్చేస్తే పేడ అంటే కోవా పేడ, అది స్వీటు తినేది, ఆ రకంగా. ఉదాహరణకు రాయలసీమ చిత్తూరు ప్రాంతంలో ముప్పావు భాగం అంటే ముక్కాలు భాగం అంటారు, కాలు అంటారు. అదే మన దగ్గర కాలు అంటే మన శరీరంలోని ఒక అవయవం. అదే రాయలసీమ మాండలికంలో బయటికి వెళ్ళినాడు అంటే పూడ్చినాడు అంటారు, పూడ్చినాడు అంటే మన తెలంగాణ మాండలికంలో చనిపోయిన తర్వాత గుంత తవ్వి గుంతలో పెట్టడాన్ని పూడ్చినాడు అంటారు. మీ నాన్న ఎక్కడ వెళ్ళాడు అంటే బయటికి పూడ్చినాడు అని రాయలసీమలో అంటారు. అదే మన దగ్గర బయటికి పూడ్చినాడు అన్నారు, బయటికి వెళ్ళారు, బయటికి పోయిండు అంటారు. రాయలసీమలో డబ్బును లెక్క అంటారు. అదే మన దగ్గర తెలంగాణలో లెక్క అంటే ఏదైనా ప్రాబ్లం, గణితానికి సంబంధించిన అంశంగా తీసుకుంటారు. ఇలా ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంత మాండలికం అనేది పసందుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని అర్థం. రచయిత కొందరు పండితులను గురుస్థానీయులు అని చెప్పాడు. గురువులు అనగానే వాళ్ళలో ఏ ప్రత్యేకతలు ఉండాలని మీరు ఆశిస్తున్నారు? గురుస్థానీయులు అంటే మనకు తెలియని విషయాలు తెలియజెప్పే వాళ్ళందరూ కూడా గురువులే. అంటే మనకు వంట రాదు, వంట నేర్పించే అమ్మ గురువు. సైకిల్ తొక్కడం రాదు, సైకిల్ తొక్కడం నేర్పించిన నాన్న గురువు. ఏ విషయమైనా సరే తెలియని విషయాన్ని తెలియజేసిన వాళ్ళు గురువు అంటాం. ఇప్పుడు గురుస్థానీయులలో ఉండే వాళ్ళ లక్షణాలు ఏముండాలి?
ఓపిక ఉండాలి, తెలియజేయగలగాలి, వాళ్ళకి సబ్జెక్ట్ ఉండాలి, ఓపికగా తెలియజేయగలగాలి, ఆదర్శంగా ఉండాలి. ఈ లక్షణాలను మనం తీసుకోవాలి. పసందైన ప్రాంతీయ భాష అని ఎట్లా అర్థం చేసుకున్నారు అంటే, తెలుగు భాషలోనే ఉన్న మాండలికాలు ఏవైతే ఉన్నాయో ఆ మాండలికాలలో ఉన్న భేదాలలో నివసిస్తున్న ప్రజలు మాట్లాడే భాష. అంటే తెలంగాణలో ఉండేవాళ్ళు తెలంగాణ మాండలికం, ఆంధ్రాలో ఉండేవాళ్ళు ఆంధ్ర మాండలికం, రాయలసీమలో ఉండేవాళ్ళు రాయలసీమ మాండలికం మాట్లాడేటటువంటి ప్రాంతీయ భాష. అది అక్కడ నివసించే వాళ్ళకు అది పసందుగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది అని అర్థం. ఇది మొత్తం మీద ఈ మొదటి భాగంలో మనకి ఏముంది అంటే, ఎవరైతే ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతం యొక్క ప్రాంతీయ భాషను ఇష్టపడతారు. ఉదాహరణకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ ప్రాంతీయ భాష మాట్లాడే వ్యక్తులతో స్నేహం చేయాలనుకుంటారు. ఆ ప్రాంతీయ భాష మాట్లాడే వ్యక్తులు కలవగానే ఏదో సొంత ఇంటికి చేరుకున్న వాళ్ళలాగా లేదా సొంత వాళ్ళు కలిసిన విధంగా ఫీల్ అవుతారు. అది ప్రాంతీయ భాషకు ఉన్నటువంటి గొప్పతనం అని ఈ విషయంలో తెలుసుకోవాలి. ఎంతటి గొప్పవారైనా కూడా ప్రాంతీయ మాండలికాలను ప్రయోగించడానికి ఆసక్తి చూపుతారు, ఇష్టపడతారు అని తెలుసుకోవాలి. మిగతా రెండవ భాగానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తదుపరి వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చక్కని గుండ్రని చేతిరాతతో ఇక్కడ ప్రశ్నలకు జవాబులు నేను గత వీడియోలో పెట్టడం జరిగింది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో పదజాలం వ్యాకరణ అంశాలు క్లియర్గా పెట్టడం జరిగింది. చిన్న చిన్న చిట్కాలతో పరీక్షల్లో ఏ విధంగా గుర్తుంచుకోవాలనే విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఈ భాగానికి సంబంధించి మీకు ఏ రకమైన ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. వారి రామచంద్ర అని ఎవరు ఏ సందర్భంలో అన్నారు? ఎవరు ఏ సందర్భంలో అన్నారు వారి రామచంద్ర అని? అది కొంచెం ముఖ్యమైన ప్రశ్న. అది నెక్స్ట్ ఇది కూడా పసందైన ప్రాంతీయ భాష అని అంటే మీకేమర్థమైంది అని అడగవచ్చు. ఏమర్థమైంది? ఏ ప్రాంతంలో ఉండేవారు మాట్లాడే ఆ ప్రాంతీయ మాండలికాన్ని ఇష్టపడతారు, అందులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు అనే విషయం అర్థమైందని ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో రెండవ భాగం చూద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలో, ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.